श्रीगुरुभ्यो नमः। हरि ओं। घनानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतभे सिद्धसाधनं श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా మీరు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమము దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా శ్రీమన్నారాయణ కటాక్షం కలుగుతూ ఆయుర ఆరోగ్య మనోవాంఛలు కలుగుతూ ఉండాలని కోరుకుంటూ, డిసెంబర్ నెలలో ఈ మేషరాశి దగ్గర నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి, అద్భుత అవకాశం ఈ డిసెంబర్ నెలలో మనల్ని ఏమైనా వరిస్తోందా, ఆర్థికంగా ఈ నెల స్థిరత్వం ఏర్పరచడానికి ఏదైనా అవకాశం ఉందా, ఈ డిసెంబర్ నెలలో ఏమన్నా పెను ప్రమాదాలు ఉన్నాయా, ఒకవేళ అటువంటి ప్రమాదాలు ఉంటే తప్పించుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేయాలి, ఏ మంత్రాన్ని మనం నిత్యము ఉచ్చరించుకోవాలి, ఈ నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఎటువంటి దానం చేస్తే కలిసి వస్తుంది, ఆర్థికంగా కానీ ఆరోగ్య సమస్యలు కానీ తొలగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, ఈ నెలలో అన్నా సరే అప్పుల బాధలు బయటపడతాయా లేదా, ఈ డిసెంబర్ నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆకస్మిక ధనప్రాప్తి ఉందా, ఎటువంటి అక్రమ సంబంధాలన్నా బయటపడతాయా, మా యొక్క జీవితంలో మార్పులు అనేటువంటివి ఈ నెలలో ఏమన్నా సంభవిస్తున్నాయా లేదా అనేటువంటి పూర్తి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకుని ఎటువంటి దానాలు, ఎటువంటి దేవతారాధన చేయడం, ఈ నెలలో ఏ విధంగా మన యొక్క కార్యక్రమాలు ముందుకు వెళ్ళడానికి మనం ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలనేటువంటి విషయాన్ని క్లుప్తంగా పరిశీలన చేసుకుని చక్కగా భగవంతుడి కటాక్షంతో మనం అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయం చేసుకునేటువంటి విధంగా ఇప్పుడు డిసెంబర్ ఫలితాలను మనం వివరించుకుందాం. కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అంటే, డిసెంబర్ నెలలో ఆర్థికంగా ఆనందదాయకంగా ఆరోగ్యపరంగా అద్భుతమైనటువంటి అవకాశాలు కలుగుతున్నాయి. ఎక్కడ ఏ ఇబ్బంది కలగడం లేదు. మీకు పరిచయస్తులు అనేటువంటి వారు కొత్తగా ఏర్పడుతున్నారు. ఈ కొత్త బంధాల వల్ల మీ కొన్ని సమస్యలు అనేటువంటి పూర్తిగా తొలగుతున్నాయి. మిమ్మల్ని నమ్మి పర్వాలేదులే, నీ మీద నాకు నమ్మకం ఉంది, ఇదిగో ఈ డబ్బులు తీసుకుని అప్పులు తీర్చేయి, మనం తర్వాత చూసుకుందాం అనేటువంటి స్నేహితులు ఖచ్చితంగా ఏర్పడుతున్నారు. ఈ బంధాన్ని మీరు చక్కగా కొనసాగించుకోండి. వారితో సఖ్యతగా ఉండండి, నమ్మకంగా ఉండండి. రానున్న రోజుల్లో వారితో అద్భుతమైనటువంటి పనులు మీరు చేయించుకుంటుంటారు. కాబట్టి కర్కాటక రాశి వారు రాజకీయంలో ఉన్నటువంటి వారికి కాస్త ఇబ్బందిదాయకంగా ఉందని చెప్పాలి. క్యాడర్ గుర్తించడం కాదు, జనాల్లోనే వ్యతిరేకత పెరుగుతుంది. క్యాడర్ మిమ్మల్ని గుర్తించి ఎటువంటి దండనలు చేయదు. విద్యార్థులకు మాత్రం జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది. పైగా ఇతర కార్యక్రమాల్లో కూడా మీరు ఎక్కువగా పాల్గొలేకపోతూ ఉంటారు. ఇక కర్కాటక రాశి వారు వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక ప్రత్యక్షంగా వ్యాపారాలు చేయండి, కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. వస్త్ర పరిశ్రమ కానీ, లేదా వెజిటేబుల్స్ కానీ, లేకపోతే పప్పు ధాన్యాలు అమ్మకాలు కానీ, ఈ 3 రంగాలు అద్భుతంగా కర్కాటక రాశి వారికి కలిసి వస్తూ ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారు పూర్వం మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధాలు దూరంగానే పెడతారు. వారు వచ్చి ప్రాధేయపడినా సరే మీరు చెలించక వద్దొద్దు, సరిపోతుంది, గతం నేతో నాకు ఇక సంబంధం లేదు అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్తారు. ఇటువంటివి చెప్పడం వల్ల మీరు ఒక మెట్టెక్కారని చెప్పొచ్చు. ఎందుకంటే కొత్తగా వచ్చేటువంటి బంధాలకి ఈ పాత బంధాలు తెలియడం వల్ల అనేక ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి తప్పిదం చేయకుండా చక్కగా ఏ విషయాలన్నా సరే కర్కాటక రాశి వారు డిసెంబర్ నెలంతా కూడా మొహమాటం లేకుండా నిర్మొహమాటంగా మీరు తెలియజేయడం జరుగుతుంది. కొండ బద్దలు కొట్టినట్టు సమాధానం చెప్తూ ఉంటారు. ఇక నిరుద్యోగులకు మాత్రం ఇబ్బందిదాయకంగానే ఉంది, అంత ఆశాజనకంగా లేదు. ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. ప్రమోషన్ల కోసం చూస్తున్న వారికి కూడా ప్రమోషన్లు అయ్యే అవకాశం లేదు. ఒకవేళ మిమ్మల్ని ప్రమోషన్ చేసినా
ఆ పరిసర ప్రాంతాలు మీకు అనుకూలించగా తిరిగి మీరు మీ ప్రాంతాలకు రావడానికే ఎక్కువ ఆసక్తి చూపించడం అనేది జరుగుతుంటుంది. కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపార స్టాక్ మార్కెట్లో కానీ భూ సంబంధితులో కానీ పెట్టుబడి పెట్టాలి అనుకుంటే కనుక డిసెంబర్ 17వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కలిసి వస్తుంది. ధనం నష్టపోరు. మీరు పెట్టిన పెట్టుబడికి రூపాయి ఖచ్చితంగా లాభం అయితే చూస్తూ ఉంటారు. ఇక ఇల్లు, పొలాలు, స్థలాలు ఏవైనా సరే మీరు కొనుగోలు చేయాలి అనుకుంటే ఈ నెల పెట్టుబడి పెట్టకుండా ఉండడమే చాలా మంచిది. కలిసి వచ్చేటువంటి యోచన లేదు. ఒకవేళ కనుక మీరు పెట్టుబడి పెట్టినట్లయితే ఆ కాగితాల్లో కాస్త ఇబ్బంది కలిగి ఇంతకు ముందే రిజిస్ట్రేషన్ అయినటువంటి స్థలాన్ని మీరు కొనుగోలు చేసి అనవసరంగా నేను దీంట్లో పెట్టుబడి పెట్టాను, పెట్టకుండా ఉంటేనే బాగుంటుంది కదా అనేటువంటి బాధపడేటువంటి అవకాశమే కర్కాటక రాశి వారికి ఎక్కువ లభిస్తుంది. కాబట్టి ఈ నెలలో భూమి, ఇల్లు, స్థలాలు, పొలాలు కొనకుండా ఉండడం చాలా మంచిది. పైగా కర్కాటక రాశి వారు విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు డిసెంబర్ 18వ తారీఖు నుంచి 28 వరకు చూసుకోండి. అద్భుతంగా కలిసి వస్తుంది. మీరు వెళ్ళడానికి పనులన్నీ కూడా వేగవంతంగా జరుగుతాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం లేదు. కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు పాత బంధం ఏదైతే ఉందో రావడానికి ఎక్కువగా దారులు వెతుక్కుంటూ ఉంటారు. ఏ దారి నుంచి వచ్చినా సరే చాలా జాగ్రత్తగా ఉండడం మాత్రం మర్చిపోకండి. ఇక తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో, ఆకస్మికమైన ధనం ఏదైతే ఉందో అది లభించేటువంటి అవకాశం లేదు. అసలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్న నానుడి పరంగా మీ ప్రయత్నం ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది. ఎటువంటి దారులు కూడా కనిపించవు ఆకస్మిక ధనం గురించి. ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లంగ్స్కి సంబంధించి కానీ భుజాలకు సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి. ప్రమాదాలు అనేటువంటి పెద్దగా ఏమి కనిపించడం లేదు. పైగా ఒకవేళ వాహన ప్రమాదం ఉన్నా కూడా శృతిలో తప్పుతుంది. చిన్న చిన్న దెబ్బలతో మీరైతే బయటపడతారు. ప్రాణగండం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. కర్కాటక రాశిలో ఆడవారి విషయానికి వస్తే ఆరోగ్యపరంగా బాగుంటుంది. మీరు కుటుంబంలో మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుస్తూ ఉంటారు. ఈ వివాహం ఎవరికైతే అవ్వాలని చూస్తున్నారో వారికి అంత యోచితంగా లేదు. గర్భం దాల్చాలి అని సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో శుభవార్త మాత్రం ఖచ్చితంగా డిసెంబర్ 2వ వారంలో వింటారు. ఇన్ని రోజులకి నేను గర్భవతి అయ్యాను అనే ఆనందం మాత్రం ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది. విలువైనటువంటి వస్తువులు, ఇతరుల ధనం మీద మీరు ఆధారపడి ఎక్కువ శాతం వడ్డీకి ఆశపడి మీ వారికి తెలియకుండా ధనాన్ని ఇవ్వడం, దానివల్ల మోసపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. కావున కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఆడవారు ధనాన్ని అప్పుగా ఇవ్వడానికి మాత్రం చూడకండి. ఈ కర్కాటక రాశి వారు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు తెలియకపోతే మీ ఫోటోని పంపించడం, దాని ద్వారా మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం, ఈ గణాంకాలు కట్టి మీ యొక్క పూర్తి జాతక విశ్లేషణ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. కర్కాటక రాశిలో వారు ఈ నెలంతా అంటే డిసెంబర్ నెలంతా కూడాను నృసింహ మహామంత్రం పట్టించుకోవడం చాలా మంచిది. కొత్త బంధాలు మరి కాస్త మనకి ఉపయోగపడే విధంగా ఉండాలంటే లక్ష్మీనారాయణ దేవాలయాల దర్శనం కానీ లేదా ప్రతిరోజు మీ ఇంట్లో పరవాన్నం నైవేద్యం సమర్పించడం అద్భుతంగా కలిసి వస్తుంది. నృసింహ మహామంత్రాన్ని పఠించడం కర్కాటక రాశి వారికి డిసెంబర్ అంతా కూడా ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. పైగా కర్కాటక రాశి వారు సోమవారము, శనివారము ఈ 2 రోజులు కూడా ఏదన్నా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించేయండి, లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ దర్శనం చేయండి. అద్భుతంగా కలిసి వస్తుంది.